నీళ్ళని చూస్తే ఎవరికి పానం ఆగదు కదా నోళ్ళ జప్పున పోయి అలా దూకాలే ఈత కొట్టాలి అనిపిస్తుంది. అదే ఏండ్ల సంది ఎండిపోయిన చెరువులకు నీళ్ళొచ్చి కలకలలాడితే ఆ చెరువును చూస్తే ఏమనిపిస్తుంది? కళ్ళల్లో ఆనంద బాష్పాలు గారుతాయి. ఇన్నొద్దులకు గంగమ్మ మమ్మల్ని కరుణించింది అనుకుంటా దండాలు కూడా పెడతారు. అగో గీడో కాడ గసంటి ముచ్చట్ని అయిందో వల్ల అగే చూడురి మంచిగా అందరూ నీళ్ళ బాబు సారు లోకేష్ అన్న ఫోటోలు పట్టుకొని ఎత్త నిలబడ్డారు. అరే వా ఎమ్మెల్యే రాజన్న కూడా నీళ్ళ దుంకి ఈత కొడుతున్నాడు పో. అన్న గజ ఈతగాని లెక్కనే ఉన్నాడు. శంగ శాప దుంకినట్టే దుంకుకుంటా ఈత కొడుతున్నాడు. పుట్టపర్తి జిల్లా మడకశీర మండలం మనూరు చెరువును అంద్రినీవా కాలువలకెళ్ళి వచ్చిన కృష్ణా జలాలతోటి తొలసూరి నింపిరట. ఇట్లా తొలసూరి కృష్ణా జలాలు చెర్లకు వచ్చినాయని ఆనందంతో ఊరి జనం అంతా పూజలు చేసి జలహారతి ఇచ్చిరు. ఎమ్మెల్యే రాజన్న కూడా ఈ కార్యానికి పోయిండు. వాళ్ళతోటి జత కలిసిండు. తెప్ప మీద చెరువు అంతా కలెదిరిగిండు. జై చంద్రబాబు జై లోకేష్ అనుకుంటా నినాదాలు చేసిండు జనాలతోటి కలిసి. నిండుగున్న చెర్ల నీళ్ళని చూసిన సంబరంలో జనాలతోటి ఎమ్మెల్యే రాజన్న కూడా నీళ్ళలో దుంకి ఈత కొట్టి సంబరపడ్డాడు. మాకు నీళ్ళిచ్చి మా గోసలు తీర్చిన సీఎం సార్కు శతకోటి శనార్థులని చెప్పుకురాబట్టిండిగా. మడకశిర నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. కృష్ణా జలాలు తీసుకొస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు అంద్రినీవా జలాలు అన్ని నియోజకవర్గాలకు వస్తున్నాయంటే రైతుల పట్ల ఈ ప్రాంతం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.